ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం పునేరి పల్టన్ యొక్క రైడింగ్ ట్రియో ఎవరు ఉండొచ్చు అనేది వీడియోలో అయితే చూద్దాం. సో వీడియోస్ ముందైతే మిగతా టీం వీడియోస్ కూడా ఆల్రెడీ మన పేజ్ లో పోస్ట్ చేసి ఉన్నాయి, అవి కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి. అస్లం ఇనామ్దార్, సచిన్, పంకజ్ మోహిత్ వీళ్ళు ఉండొచ్చు అనుకుంటున్న మెయిన్ రైడర్స్ గా. మోహిత్ గోహిత్ కూడా మరొక ఆప్షన్ ఉంది. సో అస్లం ఇనామ్దార్ అయితే వీళ్ళ కెప్టెన్ మెయిన్ రైడర్ ఉంటాడు. సో లాస్ట్ సీజన్ ఇంజరీ వల్ల చాలా మ్యాచెస్ అయితే మిస్ అయ్యిండు. సో అతను సీజన్ నుంచి రూల్డ్ అవుట్ అయినప్పటి నుంచి పునేరి పల్టన్ అయితే అంత మంచి పర్ఫార్మ్ అయ్యలే. సో అతను టీమ్ ని కంట్రోల్ చేయడంలో కానీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేయడంలో అతను మెయిన్ ప్లేయర్ గా చెప్పొచ్చు. 2024 లో 7 మ్యాచ్ ఆడితే 31 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. కానీ సీజన్ 10 లో వీళ్ళు టైటిల్ గెలిచినప్పుడు అయితే 23 మ్యాచ్ ఆడితే 142 రైట్ పాయింట్స్ అయితే వేసిండు అతను. సో సెకండ్ రైడర్ గా సచిన్ ఉండే అవకాశం ఉందనుకుంటున్నా. బంక్రోర్ ప్లస్ వెయిట్ అయితే తీసుకున్నారు. సో అంత పెట్టినప్పుడు అయితే పక్కా ఆడిపిస్తారు అనుకుంటున్నా. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ పీకేఎల్. కానీ లాస్ట్ సీజన్ లో అంత మంచిగా పర్ఫామ్ చేయలేడు. ప్రైజ్ ట్యాగ్ ప్రెజర్ అనుకోవచ్చు. 2 CR ప్లస్ పెట్టి తమిళ్ తీసుకుంది. అలాగే ఇంజూర్ నుంచి కూడా రికవర్ అయ్యి వస్తున్నాడు కాబట్టి అంత మంచిగా పర్ఫామ్ చేయలేడు. డూ ఆర్ డై రైడ్ స్పెషలిస్ట్ కూడా చెప్పుకోవచ్చు సచిన్ ని. లాస్ట్ సీజన్ లో 17 మ్యాచ్ ఆడితే కేవలం 82 రైట్ పాయింట్స్ మాత్రమే వేసిండు. కానీ సీజన్ 10 లో 22 మ్యాచ్ ఆడితే పట్నా పైరేట్స్ కి 184 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగల ప్లేయర్. ఇక థర్డ్ రైడర్ గా పంకజ్ మోహిత్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ అస్లం ఇనామ్దార్ మిస్ అయిన తర్వాత పంకజ్ మోహిత్ క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం కాకుండా మెయిన్ రైడర్ గా కూడా మారిండు. సో లాస్ట్ సీజన్ లో 22 మ్యాచ్ ఆడితే 110 రైట్ పాయింట్స్ అయితే వేసిండు అతను. సో మోహిత్ గోహిత్ కూడా ఉన్నాడు, మరొక ఆప్షన్ ఆల్రౌండ్ ప్లేయర్. సో అతన్ని పక్కకు పెడతారా లేక ఆడిపిస్తారా చూడాలి. సో అతను కూడా లాస్ట్ సీజన్ 19 మ్యాచ్ ఆడితే 83 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. సో 4 ప్లేయర్స్ లో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో రైడింగ్ లో కింద కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే అయితే ఒక లైక్ చేయండి.